కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు. దానికోసం పరమాత్ముడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన 5 సూత్రాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. ఇవి సంపదతో పాటు గౌరవం, సంతోషం, విజయం అన్నింటికీ మార్గం చూపే దివ్య బోధనలు. వీడియో చివరి వరకు చూడండి. చివరి చెప్పే సూత్రం మీ ఆలోచనని మార్చేయగలదు. శ్రీకృష్ణుడు చెప్పిన మొదటి సూత్రం కర్మయోగం. ఫలితం ఆలోచించకుండా పని చేయడం. అంటే దీని అర్థం డబ్బు గురించి ఆలోచించవద్దని కాదు. చేసే పనిలో ఎంత వేగంగా నైపుణ్యం పెంచుకుంటారో అంతే వేగంగా సంపద మీ వెనక వస్తుంది. సంపాదించడం కోసం కాకుండా పనిలో అత్యుత్తమంగా ఉండేటట్టు ప్రయత్నించండి. కృష్ణ వారు చెప్పిన రెండో సూత్రం ధర్మమేవ జయతే అని చెప్పిన శ్రీకృష్ణుడు వారు నిజాయితీతో సంపాదించిన ప్రతి పైసా అక్షయపాత్రలా పెరుగుతుందని చెప్పారు. సంపాదన కేవలం తెలివితేటల వల్లే రాదు, ఆ దైవ సంకల్పం కూడా తప్పక తోడుండాలి. దీనికి కుచేలుడు కదే నిదర్శనం. పేదరికంలో ఉన్న కుచేలుడు ధనవంతుడైన శ్రీకృష్ణుని ఏ రోజు డబ్బు అడగలేదు. కేవలం నిస్వార్థమైన భక్తితో, నమ్మకంతో ఉన్నాడు. అలాగే మన మనసుని భక్తితో దైవానికి అంకితం చేస్తే అదృష్టం తప్పక మనల్ని వరిస్తుంది. 4వ సూత్రం డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిర్వహించడం మరొక ఎత్తు. సంపాదించే సంపదలో కొంత భాగం అవసరమైన వారికి దానం చేయడము, శుభకార్యాలకి ఖర్చు పెడితే సంపద మరింత వృద్ధి చెందుతుంది. ఎలాగైతే ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుందో అలాగే పంచుతో సంపాదించే సంపద కూడా వృద్ధి చెందుతుంది. 5వ సూత్రం ఆఖరిది కాలం మరియు క్రమశిక్షణ. కాలం ఎవరి కోసం ఆగదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే శ్రీకృష్ణ వారి వ్యూహం. ఆర్థికంగా ఎదగాలనుకునే వారు సమయపాలన మరియు క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలి. నిరంతరం కష్టపడే వారికి ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ 5 సూత్రాలు పాటిస్తే ఆర్థిక విజయం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ 5 సూత్రాల్లో ఏ సూత్రం మీకు నచ్చిందో కామెంట్ చేయండి.